నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో నాడీ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైనటువంటి భాగం. మన శరీరంలోని ప్రతి అవయవానికి సరైనటువంటి సంకేతాలను పంపించేది ఈ నాడీ వ్యవస్థ. అటువంటి నాడీ వ్యవస్థలో ఆ నరాలు అనేవి బలహీనపడితే అసలు ఏమవుతుంది? నరాల బలహీనత అనేది ఎందుకు ఏర్పడుతుంది? సో ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి? దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. హలో సార్. నమస్తే. సార్, ఇప్పుడు నరాల బలహీనత, సో ఈ నర్వ్స్ వీక్‌నెస్ అని చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉండొచ్చు. సో అసలు ఎందుకు అనేది నర్వ్స్ వీక్ అవుతూ ఉంటాయి? ఒక 13 ఇయర్స్ బాబుండే. ఆ బాబుకి నా క్లినిక్‌కి తీసుకొనొచ్చారనమాట. అంత చిన్న అబ్బాయికి? అంత చిన్న అబ్బాయి. ఆళ్ళు నా దగ్గర తీసుకొని వచ్చే ముందు 5 సార్లు నా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. 5 సార్లు క్యాన్సిల్ చేసిండ్రు. లాస్ట్‌కి 3-4 మంత్స్ తర్వాత తీసుకొనొచ్చిండ్రనమాట. అయితే ఈ బాబుకి ప్రాబ్లం ఏందంటే కాళ్ళు లాగడం, చేతులు లాగడం, నైట్ టైం పడుకున్న తర్వాత కంటిన్యూస్లీ మూవ్ అవుతుండు బెడ్‌లో. పెయిన్‌కి కంటిన్యూస్లీ మూవ్ అవుతుండు. లేని ట్రీట్మెంట్లు లేవు. అన్నీ పీడియాట్రిషియన్ దగ్గర పోయినరు, మళ్ళీ వేరే అన్నీ ట్రై చేసిండ్రు డాక్టర్స్కి. ఆల్మోస్ట్ నా దగ్గర వచ్చేటప్పటికి ఇంత పెద్ద ఫైల్ ఉంది. అంటే మల్టిపుల్ ఫైల్స్ అన్నీ పెడితే ఇట్లా అయిపోయింది ఫైల్. ఏంటంటే ప్రాబ్లం నరాల బలహీనత అయితే ఉంది బాబుకి. ఎట్లొచ్చింది చెప్తే మీరు అమ్మ ఇట్లా కూడా వస్తుందా అని అనుకుంటారు. మదర్ వర్కింగ్. ఏ టైం పోతారు? మార్నింగ్ మదర్ 9 o'clock పోతారు, మళ్ళీ నైట్ 6 o'clock 7 o'clock వస్తారు. గవర్నమెంట్ జాబ్ మదర్ది. ఫాదర్ది కార్పొరేట్ జాబ్, నైట్ షిఫ్ట్. అయితే ఫాదర్ ఏం చేస్తారు? డేలో వండుకుంటారు. మేము మా బాబుకి ఫుల్ అల్లారు ముద్దుగా పెంచుతున్నాం. ఇంతకుముందు పేరెంటింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ అయినాయి అవి అన్నీ ఏం కాకుండా మేము చూసుకుంటున్నాం. మేము ఇద్దరం ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు బాబుని చూసుకోవడానికి. కానీ ప్రాబ్లం ఏముండే అంటే ఫాదర్ది నైట్ షిఫ్ట్, ఆయన మార్నింగ్ పడుకుంటాడు, మళ్ళీ మదర్ మార్నింగ్ పోతుంది, ఈవినింగ్ వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఎవరో ఒకరు ఇంట్లో ఉన్నారు అని భావిస్తున్నారు కానీ చూసుకోవడం అనేది లేదు. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారంటే మా పేరెంట్స్ నంద్యాలలో ఉంటారు. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారంటే మా పేరెంట్స్ కరీంనగర్లో ఉంటారు. ఏమైపోతుంది? ఇద్దరు పనులను పెట్టిండ్రు, పనులు చూసుకుంటున్నారు పిల్లల్ని. అండ్ ఇప్పుడు ఫాదర్ పడుకోవాలి, సో ఆయన బెడ్రూమ్లో పడుకుంటాడు, ఇల్లు హాల్ ఇంకా వేరే బెడ్రూమ్ వాడుతున్నారు. కెమెరాలు ఉన్నాయి ఇంట్లో. మదర్ యాక్సెస్ చూసుకోవడానికి పిల్లల్ని ఎట్లా చేస్తున్నారు, ఏం చూసుకుంటున్నారు అని వీళ్ళే పోయి స్కూల్లోకి వెళ్ళి తీసుకొని వస్తారు పిల్లల్ని. అయితే ఈ పేరెంట్స్ ఏం చేసినారంటే వర్కర్స్ని పెట్టిండ్రు కదా, వాళ్ళకి కొన్ని పైసలు ఇచ్చేసి పెట్టిండ్రు, ఏమైనా అడిగితే ఇప్పియండి అనేసి. ఇప్పుడు డైలీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక బిస్కెటో చాక్లెటో ఏదో ఇప్పియడం, చిప్స్ ప్యాకెట్లు ఇప్పియడం. మళ్ళీ ఆ పిల్లోనికి ఆకలి ఉంటుందా? అది తిన్న తర్వాత ఆకలి ఉండదు. ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి ఏం వండినరు అది తినరు. ఎందుకంటే బయట ఫుడ్ ఒక మీల్ బయటనే అవుతుంది డైలీ. దాంతో ప్రాబ్లం అయింది. ఇప్పుడు దాంతో ప్రాబ్లం ఎట్లయితుంది? ఈ బాబుకి B12 డెఫిషియన్సీ ఉంది, ఈ బాబుకి విటమిన్ D డెఫిషియన్సీ ఉంది, ఈ బాబుకి ఎనీమియా ఉంది, మళ్ళీ ఈ బాబుకి నిద్ర వస్తలేదు సరిగా. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మార్నింగ్ ఏమో వంట చేయడానికి ఒక మనిషి, అండ్ అదే ఫుడ్ మళ్ళీ నైట్. మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్తాడు, తింటాడు, తినడో తెలియదు, పడేస్తుండో తెలియదు, దోస్తులు తింటుండ్రో తెలియదు. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవి ఇప్పిస్తున్నారు. అయితే ఏమైపోయిందంటే ఎప్పుడైతే సాల్ట్ కంటెంట్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు నరాల బలహీనత రావచ్చు. ఇప్పుడు మనం కర్రీ పాయింట్లకు వెళ్ళి కర్రీలు పార్సల్ తీసుకున్నామంటే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మనం ఇంట్లో తక్కువ వాడతాం. ఎందుకు ఎక్కువ ఉంటుంది? సాల్ట్ టేస్ట్ నాలుక పైన ఉంటే ఆ ఫుడ్ మనం ఎక్కువ తింటాం. వి టెండ్ టు అగైన్ గో అండ్ బై ఫ్రమ్ దేర్. సో అందుకే వాళ్ళు సాల్ట్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఏ ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్నా, చిప్స్ కానీ, వేఫర్లు కానీ, బిస్కెట్లు కానీ, దాంట్లో కూడా సాల్ట్ కంటెంట్ కానీ, షుగర్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ అదే వీళ్ళు ఇస్తున్నారు డైలీ. దాంతో డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది, దాంతో అబ్జార్ప్షన్ డిస్టర్బ్ అవుతుంది. అంటే మనం ఏం తింటున్నాం అది కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలి బాడీలో, ఆ అబ్జార్ప్షన్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో విటమిన్ D డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా ఇవన్నీ వచ్చినాయి బాబుకి. బాబు 1 year నుంచి సఫర్ అవుతున్నాడు. అండ్ దాంతో ఈ నిద్రలో కంటిన్యూస్లీ ఇక్కడక్కడ మూవ్ అవ్వడం, నరాలు ఎఫెక్ట్ అవ్వడం. అయితే మనకు ఏమర్థమైంది?
B12 డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, మళ్ళీ బయట ఫుడ్లు తినడం వల్ల ఈ నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. సరే, ఈ నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల. మళ్ళీ పెద్దవాళ్ళలో ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఏమైపోతుంది, ఒక ఏజ్ అంటే 45 ఇయర్స్ దాటిన తర్వాత, 40 ఇయర్స్ దాటిన తర్వాత షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన గోళీలు వాడితే కూడా ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇంకో పేషెంట్కి ఎట్లా అయిపోయింది, బాబు యూఎస్లో ఉన్నాడు. బాబు ఎప్పుడు మాట్లాడతాడు కాల్? ఆఫీస్కి పోయేటప్పుడు మాట్లాడతాడు. ఇంటికి వెళ్ళి ఆఫీస్కి పోవడానికి 1.5 hours పడుతుంది. అమ్మ ఏమో 1.5 hours బాబుతో మాట్లాడుతుంది. కానీ ఇక్కడ నైట్ ఉంది కదా, కాల్ ఏమో 10:30కి స్టార్ట్ అవుతుంది, 12 o'clock వరకు కాల్ నడుస్తుంది. మళ్ళీ ఈ మేడం ఏమో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీళ్ళు అవన్నీ ఒక గంటన్నర. మళ్ళీ మార్నింగ్ లేవాలి, పూజలు చేయాలి, వంటలు చేయాలి. సో స్లీప్ తగ్గిపోయింది. దాంతో కూడా నరాలు ప్రాబ్లం అవుతుంది. అండ్ నరాలు ఎట్లా అంటే, చాలా మందిలో ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది కదా, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు నరాలు ఎఫెక్ట్ అవుతాయి, డైరెక్ట్గా డ్యామేజ్ అవుతాయి. అండ్ దాంతో న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో అట్లా కూడా నరాల ప్రాబ్లంలు ఎక్కువ అవుతున్నాయి పేషెంట్లో. సో ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట, మొత్తం నరాల బలహీనకి ఒకటి కాదు రీజన్. సో ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. రైట్, మరి దీనికి ఏంటి సార్ హోమియోపతిలో ఎలా అయితే ట్రీట్ చేస్తారు దీన్ని? మనం అండర్లైన్ కాజ్ చూసుకోవాలి ఫస్ట్. దేని వల్ల వచ్చింది నరాల బలహీనత, దేని వల్ల వచ్చింది అనేసి ఆ అండర్లైన్ కాజ్ చూసుకొని, పేషెంట్స్ ఏమైనా స్ట్రెస్లో ఉన్నాడా, ఎట్లాంటి ఎమోషన్స్ ఉన్నాయి పేషెంట్లో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఒక పేషెంట్కి నరాల బలహీనత ప్రాబ్లం ఉండే, ఆ పేషెంట్కి కలల్లో కంటిన్యూస్లీ చనిపోయిన వాళ్ళు వస్తుండే అనమాట. అంటే వాళ్ళ తాత చనిపోయారు కదా, ఆయన కలలో వస్తుండే. ఎవరో ఫ్రెండ్ చనిపోయిన వాళ్ళు కలలో వస్తుండే. ఇప్పుడు ఎవరైనా యాక్టర్ చనిపోతే కూడా యాక్టర్ కలలో వస్తాడు. సో చనిపోయిన వాళ్ళు కలలో వస్తున్నారు. మనం ఆ సిమ్టమ్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు నరాల బలహీనత ప్రాబ్లం ఉంది, ఆ సిమ్టమ్ కూడా తీసుకుంటాం. అట్లా తీసుకొని మనం మందులు ఇస్తాం. మనం పేషెంట్కి ఇస్తున్నాం మందు, రోగానికి మందు ఇస్తలేం. సో అందుకే పూర్తిగా తగ్గుతుంది అనమాట హోమియోపతి తోటి. అట్లా మనం ట్రీట్ చేస్తాం పేషెంట్ని. కానీ ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఇప్పుడు వరకు చాలామంది హోమియోపతి వాడలేదు, ఎట్లుంటుంది అని చూసుకోవడానికి రిలీఫ్ కోసం, అంటే ఇప్పుడు ఉన్న సిమ్టమ్స్ కొద్దిగా రిలీఫ్ కావాలంటే ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను. ఓకే, అది డైలీ ఒకసారి కన్జ్యూమ్ చేయాలి. ఆర్జెంటమ్ మెటాలికమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది సిల్వర్ తోటి ప్రిపేర్ చేస్తారు. ఇది డైలీ 10 mg పొటెన్సీ, 5 drops in 1 cup of వాటర్ మీరు అర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి. మీకు కొంచెం చేతులు లాగడం, తిమ్మిర్లు రావడం ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అంటే ఏమైనా 2 diseases వాళ్ళకి మిక్సింగ్ ఆఫ్ 2 diseases ఉండేటప్పుడు మీరు కాంబినేషన్ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారా, మెడిసిన్ ఇస్తారా? 2 diseases కాదు. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి ఎట్లుంటుంది, లివర్లో ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది, షుగర్ ఉంటుంది, మోకాలు నొప్పులు ఉంటాయి. సో అప్పుడు మనం మైండ్ సిమ్టమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, అండ్ ఎటువంటి డ్రగ్స్ తీసుకుంటామంటే అది మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వాలి, ప్లస్ బాడీలో ఉన్న రోగాలకి కూడా అది సెట్ అవ్వాలి. అట్లా మనం కంబైన్ చేసి ఇస్తాం. సో అట్లా చేయడం వల్ల మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా, సో ఉన్న ప్రాబ్లం ఆటోమేటికలీ పోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరాల బలహీనత రావడానికి రీజన్స్ మెయిన్ ఏమున్నాయి, సో బేస్డ్ ఆన్ రీజన్ మీరు ఎలా ట్రీట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.